ఏంటి తమ్ముడు గారు, వదిన్ని తల్లితో సమానం అంటారు. అలాంటి వదిన్ని పేరు పెట్టి పిలవకూడదని కనీస ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? నీకు అర్హత ఉంటే మర్యాద ఇచ్చేవాడినే. ఫ్రెండ్, నువ్వెందుకు ఇక్కడికి వచ్చావు? నీకోసమేనమ్మా. వీళ్ళు నిన్ను ఇంట్లో బంధించారని తెలిసి విడిపించడానికి వచ్చాను. ఇక్కడ జానకిని ఎవరూ బెదిరించలేదు. జానకి ఇక్కడుందని తెలుసుకుని వచ్చారంటే ఏ కారణంతో ఉందో అది కూడా తెలిసే ఉండాలి కదా మావయ్య. వరసలొద్దు. నా వాళ్ళని మీరు బాధ పెట్టినప్పుడు మీతో నాకు బంధుత్వాలు ఏవి అవసరం లేదు. ఒకళ్ళు తెంచుకుంటే తెగిపోయేది బంధాలెందుకు అవుతాయి? మీరవునన్నా కాదన్నా మీరు మా అల్లుడు గారే. మీరే రోజైతే నన్ను నా దక్షని దూరం చేశారో ఆ రోజే ఈ బంధాలన్నీ తెగిపోయి. ఇంక దాని గురించి మర్చిపోండి. తెగిపోయిందని నువ్వు అనుకుంటే సరిపోదు మావయ్య. అత్తయ్య వెళ్ళిపోవచ్చు, కానీ ఆవిడ ప్రాణం పోసిన భూమి నీ కూతురుగా నీ ఇంట్లోనే ఉంది. అలా ఉన్నంతకాలం మన బంధం తెగిపోదు. వద్దని తనే తెంచుకున్నాక అలాంటి వాళ్లతో బంధాన్ని కలుపుకోవాల్సిన అవసరం మనకేముంది? ఏ రోజైతే నా చెల్లెలికి ద్రోహం చేశాడు అని తెలిసిందో ఆ రోజే ఈ వ్యక్తిని క్షమించకూడదని నిర్ణయించుకున్నాను. మళ్ళీ మన ఊళ్ళో అడుగు పెట్టనివ్వకూడదని నిర్ణయించుకున్నాను. నా దక్ష వేసిన శిక్ష తర్వాత ఎప్పుడూ ఈ ఇంటి ఛాయలకు కూడా వచ్చే అవకాశం ఇవ్వలేదు. కానీ ఒక పథకం ప్రకారం జానకితో చేయి కలిపి భూమిని మీ ఇంటికి తీసుకెళ్లారు. ఈ ఇంటికి ద్రోహం అంటూ ఏదైనా జరిగిందంటే అది మీ వల్లే జరిగింది గాని మా ఇంటి నుంచి మీకు ఎలాంటి ద్రోహము జరగలేదు. అది గుర్తుపెట్టుకోండి ఆదిత్య వర్ధన్ గారు. చూడు రుద్రాణి, మీ చుట్టూ ఎలాంటి గ్రహాలున్నాయో తెలుసుకోలేకపోతున్నారు. పాము పడగల మధ్య ఉంటూ ఇన్ని రోజులు అది నీడ అని భ్రమపడుతున్న మీకు ఏం చెప్పినా చెవికెక్కదని నాకు తెలుసు. అయినా నేను మీతో మాట్లాడడానికి రాలేదు, జానకిని తీసుకెళ్ళడానికి వచ్చాను. చాలా సంతోషం. ఇది ఎప్పుడిప్పుడు మా ఇంటి నుంచి పోతుందా అని నీవందరం కూడా ఎదురు చూస్తున్నాం. తను ఇక్కడ ఉండాలని మేము ఎవరూ కోరుకోవడం లేదు. తీసుకెళ్తానంటే హ్యాపీగా తీసుకెళ్ళొచ్చు. కుముదా, జానకిని తీసుకొచ్చింది నేను, పంపించడానికి నువ్వెవరు? అదేంటి అల్లుడు అలా అంటున్నావు? అల్లుడు కాదు, మేనల్లుడు. మేనల్లుడని మాత్రమే పిలువు. లేదంటే భార్గవ్ అని పిలువు. సరే, మన ఇంటికి శత్రువైన మనిషి ఇంటి ముందుకొచ్చి జానకి కోసం ఇన్ని మాటలు అంటూ ఉంటే ఇంకా జానకి ఇక్కడెందుకు? పంపించేయి. చూడు మావయ్య, ఈ విషయంలో నువ్వే కాదు, ఎవరు చెప్పినా వినను. జానకి ఎక్కడికి రాదు మావయ్య, ఇక్కడే ఉంటుంది.